స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుంటాయి. అయితే నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో వస్తున్న రెండో సినిమా పారడైజ్. ఈ మూవీపై ప్రేక్షకులు అంచనాలు భారీగా ఉన్నాయి. నాని లుక్స్ దగ్గర నుంచి గతంలో రిలీజ్ అయిన టీజర్ వరకు అన్ని ట్రెండ్ సెట్టర్ గా మారాయి. టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ చిత్రసీమలో ఎన్నడూ చేయని బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సిద్ధమవుతుంది. అయితే పారడైజ్ మూవీ మార్చి 27న రిలీజ్ అని అంతా అనుకున్నారు. ఈ డేట్ ను చిత్ర యూనిట్ చాలా నెలల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కానీ తాజాగా పారడైజ్ చిత్ర నిర్మాణ సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. ఈ మూవీని వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. పారడైజ్ మూవీని మార్చి 27 నుంచి ఆగస్టు 21న వాయిదా వేసినట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసింది. అందులో రెండు వైపులా జడలు కనిపిస్తున్నాయి. జడల చివర్లో రక్తంతో తడిసినట్లుంది. ఆగస్టు 21 నుంచి జడల జమానా షురూ కానుంది అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే పారడైజ్ మూవీ వాయిదా పడుతుంది అంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ వేసవికి అటు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సోలో రిలీజ్ డేట్ కోసం పారడైజ్ మూవీని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది, రాకీ స్టార్ యష్ టాక్సిక్, రణ్వీర్ సింగ్ దురంధర్ 2 ఇలా చాలా సినిమాలు సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పారడైజ్ మూవీ వాయిదా పడినట్లు స్పష్టమవుతుంది. ఇక పారడైజ్ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబోలో గతంలో దసరా మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాంతో పారడైజ్ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. రాఘవ జుయల్, సోనాలి కుల్కర్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు మొత్తం 8 భాషల్లో ఆగస్టు 21న రిలీజ్ కానుంది.